మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుండి వచ్చాను. అంటే ఇక్కడ ఉంటారా? విజయవాడ నుంచి నేను వచ్చారా? హైదరాబాద్‌లో ఉంటా. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. నాకు చిరంజీవి గారంటే చాలా అభిమానం అంటే అండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు మూవీస్ చిరంజీవి గారి? నేను చిన్నప్పటి నుండి మా డ్యాడీ పెద్ద ఫ్యాన్ అన్నమాట. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో కూడా వస్తూ ఉంటారు. సో, మా డ్యాడీ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. చిరంజీవి గారికి. సో, మాకు పాసెస్ దొరికాయి. సో, చ సార్‌ని కలవడానికి చాలా దగ్గర నుంచి చూస్తున్నారు ఇప్పుడు. దగ్గర నుండి చూస్తున్నా. సో, ఈవెంట్‌కి నా లీవ్ పెట్టి మరీ వచ్చాను. మనశంకర వరప్రసాద్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. నాకైతే ఎక్స్‌పెక్టేషన్స్ హైగానే ఉన్నాయి. సో, ఆబ్వియస్‌లీ బావుంటది. చిరంజీవి గారి సినిమాలన్నీ బానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. సో ఈ ఇయర్ కూడా అంతకు మించి హిట్ అవుతుంది. ఈ ఇయర్ అంతకు మించి హిట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చానన్నమాట. సో ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రాజాసాబ్ రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్, అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఇటు రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పులిశెట్టి మూవీ. సో ఇన్ని సినిమాలు వస్తుంది. మీరు ఏ సినిమా చూస్తారు? నేను ఫస్ట్ చిరంజీవి గారి సినిమానే చూస్తాను. ఎందుకంటే నాకు చిరంజీవి గారంటే అభిమానం ఎక్కువ అన్నమాట. సీనియర్ ఇస్ ఫస్ట్. సీనియర్ ఇస్ ఫస్ట్. సో, మా డ్యాడీ కూడా చాలా పెద్ద అభిమాని చిరంజీవి గారికి. సో, నేను ఆబ్వియస్‌లీ చిరంజీవి గారి మూవీనే చూస్తాను. అమ్మా పేరు? నా పేరు అనుపూర్ణ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవి సినిమాలు అంటే చిన్న చిరంజీవి సినిమాలు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నా వయసు కూడా 69 సంవత్సరాలు. చిరంజీవి కంటే చిన్న. చిరంజీవి ఆ తర్వాత హిట్లరు, ఠాగూరు, కొదమసింహం, వేట. అప్పుడు వేట అని చెప్పి కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో నవలని వేటగా తీశారు. అది కూడా చాలా ఇష్టంగా చాలాసార్లు చూశాను నేను. అది వెరైటీగా కూడా ఉంటుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ అట్లా అన్ని సినిమాలు చూస్తూనే ఉంటాను. చాలా ఈ ఏజ్ లో కూడా ఆయన ఇంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తున్నారు అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకా తన కొడుకు కన్నా ఈయన ఇంకా అన్నదమ్ముల్లాగా ఉంటారు. కొడుకు కన్నా కూడా ఈయన సినిమాలే హిట్ అవుతాయని నా ఉద్దేశం. ఎందుకంటే డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. అందుకని అతని సినిమాలు చాలా ఇష్టపడతాను నేను. ఇంకా మిగతా వారి సినిమాల కన్నా చిరంజీవి సినిమాలు ఎక్కువగా ఇష్టపడి చూస్తుంటాను. అంటే మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్ చిరంజీవి గారు? ఏ సినిమా చూస్తారు? మొట్టమొదటి నుంచి ఫ్యాన్నే. అన్ని సినిమాలు చూస్తుంటాను. చెప్పండి. 9 సంవత్సరాలు కాబట్టి ఆ సినిమా పేర్లు మొత్తం నేను చెప్పలేను. మొత్తం సినిమాలు మాత్రం అయితే చూస్తాను. మా పేరు? నా పేరు సత్యవతి. నేను విజయవాడ నుంచి వచ్చాను. చిరంజీవి గారు నాకు చాలా ఫేవరెట్. ఆయన సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి సినిమాకి డే బై డే ఆయన తన ఎంకరేజ్మెంట్ ఇవన్నీ పెంచుకుంటా యాక్షన్ని, డాన్సులు అన్నీ బాగా పెంచుకుంటూ ఇప్పుడు వరకు కూడా చేశారు. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు వచ్చినా కూడా అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు. అంతే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. ఆయన సినిమాలు అప్పటి నుంచి రిలీజ్ అయినవి 90% చూశాను. ఒక 10% చూడలేకపోయాను నేను. కానీ ఆయన కొడుకు కంటే కూడా ఈయనే అందంగా ఉంటారు. ఈయనే బాగా యాక్షన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కుర్ర హీరోలు ఎవరో ఆయనకి సాటి రావటం లేదు. అంతే ఇంకా ఆయన అలా సినిమాలో యాక్ట్ చేస్తూ ఇంకా తన ఆయుర్దాయం పెంచుకుంటూ సమాజానికి హితం చెప్పే సినిమాలు చూడాలని నేను కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి బెస్ట్ కాంబినేషన్ చెప్పి చెప్తున్నారు. భారీగా బడ్జెట్ కూడా ఉంది మూవీపై. సో మనశంకర ప్రసాద్ గారు ఎలా ఉండబోతున్నారు? డెఫినెట్గా ఆయన 7 వయసులో నేటి యువతరానికి సవాల్ విసురుతున్నాడు. ఆయన డ్యాన్సులు కావచ్చు, ఆహాభావాలు కావచ్చు, నటన కావచ్చు. చరిత్ర సృష్టించబోతుంది. జనవరి 12 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఈరోజు నిజంగా శంకర్ వరప్రసాద్ చాక్లెట్లు కావచ్చు, అనేక రకాలుగా సింగపూర్ నుంచి ఫ్రెండ్స్ పంపించారు. అలా ఆయన చూసి ఎదిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. ఆయన స్వయం కృషి కావచ్చు, విజేత కావచ్చు, స్టాలిన్ కావచ్చు. మనిషికి ఎలా బతకాలి, ఎలా ఎదగాలి, ఎలా సెటిల్ అవ్వాలనేది ఒక సామాజిక స్పృహ కూడా చిరంజీవి గారి ద్వారానే వచ్చింది. కాబట్టి ఈ రోజున నేటి తరం హీరోలకు ఆయన మార్గదర్శి. ఇండస్ట్రీకి పెద్ద. సంక్రాంతికి డెఫినెట్గా హిట్ అవుతుంది. చరిత్రలో నిలిచిపోతుంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా హిట్ సాధించబోతుంది. మీరు ఎప్పటి నుంచి చిరంజీవి గారి సినిమా చూస్తున్నారు? కాదు సార్, చిన్నతనం నుంచి సార్. 10th నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన అభిమానిగా ఉన్నాం. ఆయన చూసి ఎదిగాం. మీకు ఏ సినిమా బాగా నచ్చింది ఆయన సినిమా? స్వయం కృషి. ఎలా ఎదగాలి, కసి, పట్టుదల,
ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఒక ఐ బ్యాంక్ పెట్టిన కరోనా టైంలో అందరికి ఇచ్చేసిన పద్మ విభూషణుడు అయిపోయాడు. అనేక ఫిలిం ఫోర్డ్ అవార్డులు సాధించారు. ఆయన సాధించలేనిది ఏమీ లేదు. ఆయన నేటి తరానికి ఒక ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తి అభిమానిగా ఉండటం మేము అదృష్టంగా భావిస్తాం. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. పేర్లగా వెంకటేష్ బాబు కూడా ఇష్టమే మళ్ళీ. సో ఇద్దరు లక్కీగా నా అభిమానులు ఇద్దరు హీరోలు కూడా ఇద్దరు ఉండడం ఒక స్టేజ్ మీద చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇద్దరు కలిసి చేయాలని. స్టైల్ ఏమో వెంకటేష్ బాబు అంటే ఇష్టం నాకు. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఐ వాజ్ ఇంటర్మీడియట్ కలిగి పనుల సినిమా చూస్తాను. అదే టైంలో రాక్షసు సినిమా కూడా వచ్చింది దగ్గరగా. సో అప్పటి నుంచి దగ్గరగా ఇద్దరు సినిమాలు చూస్తూ పెరిగాను. ఇద్దరు సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక వేదిక మీద రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. సో అనిల్ రావుపూడి సక్సెస్ఫుల్ డైరెక్టర్. లాస్ట్ సంక్రాంతి కూడా బిగ్గెస్ట్ హిస్ట్ కొట్టాడు. సో ఈ సంవత్సరం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. స్పెసిఫిక్ అనిల్ రావుపూడి గారు రెగ్యులర్గా కొడతానే ఉంటారు. ఆయన కూడా మా జిల్లా వాస్తవుడే, ప్రకాశం జిల్లా వాస్తవుడు. నేను ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన వాడిని. సో తప్పకుండా ఈసారి కూడా బ్లాక్ బస్టర్ చేస్తాడు. వై? బికాస్ బేసికల్గా స్క్రిప్ట్ అది రాసుకోవడంలో పర్ఫెక్షన్ ఉంటుంది. బికాస్ నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను. ఐఎమ్ ఇంటీరియర్ డిజైనర్. మేమెంత కాన్ఫిడెంట్గా స్క్రిప్ట్ రాసుకొని డిజైనింగ్ చేస్తుంటాము, ఆయన కూడా అంత పర్ఫెక్షన్గా స్క్రిప్ట్ రాసుకొని డిజైనింగ్ చేస్తుంటే నేను బాగా నమ్ముతాను. డైరెక్షన్ అనేది చిన్న విషయం కాదు. సో ఆ విషయంలో ఆయన చాలా క్లీన్గా రాసుకుంటాడు స్క్రిప్ట్. బికాస్ మేము కూడా అదేవిధంగా ప్రొఫెషన్లో వేరే ప్రొఫెషన్ అయినా కూడా ఆలోచన విధానం కొంచెం దగ్గరగా ఉంటాయి. సో అందరు డైరెక్టర్స్ కొన్ని మిస్ అవుతుంటాయి. మేబీ ఐ డోంట్ నో ఎందుకు మిస్ అవుతుంది అనేది. అది చాలా జెన్యున్గా పర్ఫెక్షన్గా చేయాల్సిన అవసరం ఉంది. బ్రదర్, మన శివశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫుల్ కామెడీ ఉండబోతుందండి. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, సినిమా చాలా ల్యాగ్ ఉంది, ట్రైలర్లో అంత లేదు అంటున్నారు. కానీ నేను కూడా కొంచెం ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన చిరంజీవి గారు ఒక వంకాయ కూర వండడము, దాన్ని ఒక యాడ్ లాగా వేయడము అది నాకు నచ్చట్లేదు. కానీ చిరంజీవి గారు ఒక బట్టలు ఉతకడము అది కొంచెం ఏదో అనిపిస్తుంది. కానీ అనిల్ రావుపూడి గారు ఏదైనా సస్పెన్స్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా నార్మల్గా ఇట్టు కొట్టారు. ఫుల్ కామెడీ ఫ్యామిలీ మూవీ. ఇది కూడా ఒక ఫ్యామిలీ దగ్గర మూవీ అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం. చాలా కామెడీ ఫుల్ ఫన్ అంటున్నారు. చాలా బాగుంది. ఇందులో మాత్రం ట్రైలర్లో చూసాము. ట్రైలర్లో మన వెంకటేష్ గారు లుక్ మాత్రం అదిరిపోయింది. ఒక హెలికాప్టర్లో వచ్చేసి వాటి ఒక డైలాగ్ ఉంటుంది. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి అంటే చిరంజీవి గారు మన వెంకటేష్ అంటారు, నువ్వు మాస్లకే బాసు, నువ్వు ఫ్యామిలీకి వచ్చావు కదా అన్నారు. కానీ ఆ డైలాగ్ మాత్రం కొంచెం అంతా లేదు. కొంచెం ఇంకా వేరే లెవెల్లో ఉంటే చాలా బాగుండు. అనిల్ రావుపూడి గారు మీరు మాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా అనేది ఒక తక్కువ టైంలో ఎక్కువ మన ఎవరు రాజమౌళి గారు ఒక 5 years టైం తీసుకున్నా ఒక ఉంటుంది. కానీ ఇది తక్కువ టైంలో ఇట్టు కొడతారు. కానీ ఈ సంక్రాంతికి అయితే ఇట్టు కొడతారని చెప్పి అనుకుంటున్నాము. సంక్రాంతి కూడా ఇట్టు కొడుతున్నాడు కదా, ఆల్రెడీ ఇట్టు కొడుతున్నారు. ఈ సంక్రాంతికి కూడా ఇట్టు కొడతారని చెప్పేసి పబ్లిక్ ఆడియన్స్. కానీ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ట్రైలర్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం సీరియల్ టైప్ ఉంది, అండ్ కలర్ గ్రేడింగ్ కూడా బాగాలేదు, అండ్ లొకేషన్స్ అంతా బాగాలేవని అంటున్నారు. మరి చూద్దాం. మరి ఈరోజు మన శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్కి టికెట్ కూడా మాకు దొరికాయి. మాకు ఎందుకంటే మేము మామూలుగా రాలేదు, దొరికాయి. మేము ఫుల్ హ్యాపీ. ఈ రోజు డైరెక్ట్ గా వెంకటేష్ గారిని, అనిల్ రావుపూడి గారిని అండ్ చిరు గారిని లైవ్ లో చూస్తున్నాము. డైరెక్ట్ కల్లరా చాలా ఆనందంగా ఉంది. మరి చూద్దాం. మరి చిరంజీవి గారు మాకు ఛాన్స్ ఇస్తారా ఫోటోకి, లేదా చూద్దామండి. ఇప్పుడు సంక్రాంతికి రాజసాబ్ కావచ్చు, భర్త మహాశైల విజ్ఞప్తి కావచ్చు, అలాగే మన శివశంకర్ వరప్రసాద్ గారు కావచ్చు, నవీన్ పోలిశెట్టి. సో ఈ సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలు చూస్తారా? ఏ సినిమా చూస్తారు? మ్యాక్స్ అయితే నేను ప్రతి ఒక్క సినిమా చూస్తాను. రాజసాబ్ మూవీ 9th ఉంది. కానీ రాజసాబ్ అనేది అది వేరే వర్షన్, అది హారర్ కాన్సెప్ట్. ఇది మన చిరుగారి మూవీ అయితే ఒక ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. అంటే ఫ్యామిలీస్ చూడొచ్చు, ఫ్యామిలీ మూవీస్. కానీ రాజసాబ్ కూడా బాగుంటుంది. ట్రైలర్ కూడా చూసాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చిరంజీవి గారు ఇంత ఏజ్ లో ఉండి కూడా ఇంత లుక్ మెయింటైన్ చేసి, అసలు జిమ్ 75 years ఉండి కూడా మా కోసం జిమ్కి వెళ్ళి కష్టపడి ఒక ఆడియన్స్ కోసం అసలు అతనికి మూవీ తీసే అవసరం లేదు, ఒక ఫ్యాన్స్ కోసం మూవీ తీస్తున్నారు. చూడండి పక్కన అసలు ఏంటి అసలు ఆ లుకింగ్. నయనతార గారు పక్కన వేరే లెవెల్ అండి. చాలా బాగుంది. చూద్దాం. వాల్తేరి వీరయ్యల టైపు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇది ఫ్యామిలీ మూవీ కాబట్టి ఒక కామెడీ ఉంటుంది. మరి చూద్దాం. మరి ఇద్దరు కాంబినేషన్లో వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కాంబినేషన్లో ఎలా ఉంటుందో
మనకి 12th తెలుస్తుంది. ఆ రోజు చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ చూడండి, మన ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు ఈ మూవీ. ఈరోజు ఈవెంట్కి వచ్చాము, సక్సెస్ఫుల్గా ఈవెంట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం ఆడావిడి మామూలుగా లేదు. రాజ్ చెప్పండి, మన శివశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తుంది, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద, బడ్జెట్ కూడా ఉంది. సో ఎట్లా ఉంటుంది? అనిల్ రావిపూడి గారు సీనియర్స్ తోటి ఇట్టు కొట్టడంలో ఆయన నెంబర్ 1 డైరెక్టర్ అనమాట. మన బాలయ్య బాబుతో భగవంత్ కేసరి, విక్టరీ వెంకటేష్ గారితో ఎన్నో విజయాలు, F2 F3, మన సంక్రాంతికి వస్తున్న మళ్ళీ విక్టరీ వెంకటేష్ గారి కాంబో, మరి చిరంజీవి గారి కాంబో, మన శంకర్ వరప్రసాద్ అంటే సక్సెస్, 100% సక్సెస్. ట్రైలర్ ఏంటంటే ఆయన ఏదైనా కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దామని అనుకుంటాడు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి 100%గా కనెక్ట్ అవుతుంది. అప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అన్నప్పుడు సినిమా ట్రైలర్ అప్పుడు కూడా ఇదేంట్రా వెంకటేష్ గారిని ఎలా పెట్టారు, కళ్ళజోడు అది ఇది అని చెప్పారు. కానీ తిప్పి కొడితే ఇండస్ట్రీ హిట్, ఇది కూడా సేమ్ అలాగే హిట్ అవుతుందని నేను అనుకుంటాను. ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనిల్ రావుపూడి. ఏమమ్మా కొద్ది ఫేస్ టర్న్ ఇచ్చుకో, రఫాడిస్తానంటే ఆ ప్రమోషన్స్ ఏంటి? ఆయన అనిల్ రావుపూడి గారు ఎప్పటి నుండో ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఆయనకు ఒక ఫ్లాప్ కూడా లేదు, హిట్ల మీద ఇట్లు కొడుతున్నారు. ఇప్పుడు అందులోనే మన చిరంజీవి గారిని ఒక వింటేజ్ చిరంజీవిలో చూపెడుతున్నారు కాబట్టి ఈ సినిమా మీద భారీ బస్ ఉంది. అందులో సంక్రాంతికి వస్తుంది కాబట్టి పక్కా సంక్రాంతి మన అనిల్ రావుపూడిది ఎప్పటికైనా. అందులో ఒకటి, నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి మా రాజాసాబు హిట్ అవుతుంది. సీనియర్స్ తర్వాతనే మేము అని మా ప్రభాస్ అన్న ఎలా అంటాడో మేము కూడా అంతే. మా ప్రభాస్ సినిమాని ఆదరిస్తాం, తర్వాత 9వ తారీఖు మా ప్రభాస్ సినిమా చూస్తాం, మళ్ళీ 12వ తారీఖు వచ్చే మన వరశంకర్ ప్రసాద్ని కూడా పూజిస్తాం. ఎందుకంటే చిరంజీవి గారు ఇండియాకి ఒక్కడే మెగాస్టార్, అది మన చిరంజీవి గారు అని అందరికీ తెలుసు. ఆయన ఎందుకు కష్టపడుతున్నారు? మన కోసం. లేకుంటే ఆయనకి ఎందుకు ఈ వయసులో 70 సంవత్సరాల వయసులో వాళ్ళ ఇంట్లో ఎంతమంది హీరోలు ఉన్నారు? తమ్ముడు పవర్ స్టార్, కొడుకు గ్లోబల్ స్టార్, అల్లుడు ఐకాన్ స్టార్, మేనల్లుడు సుప్రీం హీరో, ఇంతమంది హీరోలను పెట్టి కూడా ఎంత కష్టపడుతున్నాడంటే ఎవరి కోసం? అది మన కోసం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని చిరంజీవి గారికి మీరు ఉండరు, హేటర్స్ ఉంటారు. చిరంజీవి గారు చాలా మంది హేటర్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా ఇంత సింహంలా దూకుతున్నాడు, ఎనర్జెటిక్ గా బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా బాగుంటది. అది అందరికి మన యాక్టింగ్ గురించి ఆయనకు వంకపెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ జనరేషన్ ఎన్టీ రామారావు గారు, సెకండ్ జనరేషన్ చిరంజీవి గారు, ఆయన థర్డ్ జనరేషన్ లో కూడా కొనసాగిస్తున్నారంటే ఆయనకున్న సంకల్పం గట్టిదనమాట. ఆ సంకల్పాన్ని ఎవ్వరూ తీయలేరు. ఇంకా ఇలాగే 100 సంవత్సరాలు సక్సెస్ఫుల్ విజయాలు అందుకోవాలని మన శంకర్ వరప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నాం.